ఇండియా ఇస్ ద రైజింగ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అని మీకు తెలిసే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో రైజింగ్ క్యాపిటల్ ఫర్ రేప్స్. 2021లో వన్ ఆఫ్ అవర్ మినిస్టరే అన్నాడు, ఒకవేళ రేప్ ఇంత ఇన్ఎవిటబుల్ అయితే పడుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఫర్ దెమ్? ఒక రాడ్ ఒక అమ్మాయి వెజన లోపలికి దూర్ చేసి బయటకి లాగినప్పుడు తన ఇంటెస్టైన్స్ అనేవి కూడా డ్యామేజ్ అయ్యి బయటకు వచ్చేంత ఘోరంగా ఉంటే దాన్ని ఎంజాయ్మెంట్ అంటారేమో వీళ్ళు. అంత క్రూరమైన యాక్ట్ ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్ చేయడం మానేసి మన వాళ్ళు నైట్ ఆ టైంకి ఆ పాప అక్కడ ఏం చేస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. సరే, ఎక్కడికి పోము, కష్టపడి చదువుకొని ఒక డాక్టర్ అవుదాము, హాస్పిటల్లో తిన్నగా వర్క్ చేసుకుందాము అని చెప్పి నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ 2024 ఆర్జికార్ హాస్పిటల్లో ఒక ఫీమేల్ రెసిడెంట్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ మర్డర్డ్ కేస్ ఇంకా ముందుకు సాగట్లేదు. అకార్డింగ్ టు NCRB 2022 డేటా, 87% ఆఫ్ ద విక్టిమ్స్ ఆల్రెడీ నో హూ దేర్ రేపిస్ట్ ఆర్. వాళ్ళ హస్బెండ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఓకే, ఉమెన్ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఇట్లా అవుతుంది అనుకున్నాం. 2018లో ఒక 8 ఏళ్ల పాపని బ్రూటల్లీ సేమ్ గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారు. సరే, వర్క్ ప్లేస్ కి వెళ్ళాము. అసలు ఉమెనే కాదు, 2023లో 1 year బేబీని రాజస్థాన్ లో రేప్ చేశారు. 2024లో 2 ఏళ్ల పాపని 60 ఏళ్ల ముసలోడు రేప్ చేశాడు. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన కేసెస్. వెలుగులోకి రానివి ఇంకా చాలా ఉన్నాయి. మేము ఇంటర్న్షిప్ టైంలోనే ఇట్లాంటి చాలా చూసాము. ఒక 12-year-old పాపని తన నైబర్ 50-year-old అతను రేప్ చేశాడు. షీ బికేమ్ ప్రెగ్నెంట్. అల్టిమేట్లీ అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అండ్ వీటన్నిటికీ మన వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ ఆడపిల్లని ఇంట్లో పెట్టండి అని, ఇంట్లోనే ఉంచండి అని, చదివించకండి అని. రీసెంట్ గా రాజస్థాన్ లో వాళ్ళ ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేశారంట. మరి టీనేజ్ బాయ్స్ కి స్మార్ట్ ఫోన్ వల్ల ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవేమో. మరి దొంగని దొంగతనం చెయ్యొద్దు అని చెప్పడం కంటే ఇంటికి తాళం వేసుకోవడం మేలు అని అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ అదే పోలీసులు, సర్కారులు సరిగ్గా పనిచేస్తే దొంగలనే వాళ్ళే లేకుండా ఉంటారు కదా. అట్లీస్ట్ మన ఇంట్లో మనం ఒక దొంగని తయారు చేయకుండా ఉండాలి కదా. ఆలోచించండి.